ఇండియాలో ప్రతిరోజు కూడా 50,000 మంది ఒక నెట్వర్క్ నుంచి మరొక నెట్వర్క్ మారిపోతూ ఉన్నారు. చాలా మందికి నెట్వర్క్ అనేది ఎలా మారిపోవాలో తెలియడం లేదు. సో ఈరోజు వీడియోలో మనం ఒక నెట్వర్క్ నుంచి మరొక నెట్వర్క్ ఎలా మారాలి, ఏంటి అనే డీటెయిల్స్ అన్నీ కూడా వివరంగా తెలుసుకుందాము. అలాగే దాంతోపాటు మనం వేరే నెట్వర్క్లోకి మారాలంటే ఎలాంటి డాక్యుమెంట్స్ కావాలి, ఏంటి అనే వివరాలన్నీ కూడా డీటెయిల్గా అయితే తెలుసుకుందాము. సో వీడియోని ఎక్కడొక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్. ఇక ఏ మాత్రం లేట్ చేయకుండా నేరుగా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇండియాలో ప్రతిరోజు కూడా చాలా మంది ఒక నెట్వర్క్ నుంచి మరొక నెట్వర్క్లోకి మారిపోతూ ఉన్నారు. ఎయిర్టెల్, జియో రెండు కంపెనీలు కూడా రేట్లు అనేవి బాగా పెంచేశారని చెప్పేసి కొంతమంది బిఎస్ఎన్ఎల్కు మారిపోతూ ఉన్నారు. మరికొంతమంది బిఎస్ఎన్ఎల్ సిగ్నల్ సరిగ్గా రావట్లేదని చెప్పేసి ఎయిర్టెల్, జియోలోకి మారిపోతూ ఉన్నారు. ఇలా ప్రతిరోజు కూడా కొన్ని వేల మంది ఒక నెట్వర్క్ నుంచి మరొక నెట్వర్క్లోకి మారిపోతూ ఉన్నారు. ఫ్రెండ్స్, ఏదైనా సరే ఒక నెట్వర్క్లోంచి మీరు మరొక నెట్వర్క్లోకి మారాలి అంటే ప్రజెంట్ మీరు ఏ నెట్వర్క్లో అయితే ఉన్నారో ఆ నెట్వర్క్ కంపెనీ వాళ్ళకు మీరు ఒక మెసేజ్ అనేది పంపాల్సి అయితే ఉంటుందన్నమాట. మామూలు మెసేజ్ అండి. సో మీ మొబైల్లో మెసేజ్ యాప్ అయితే ఉంటుంది కదా, ఆ మెసేజ్ యాప్ నుంచి మీరు ఒక మెసేజ్ అనేది ప్రస్తుతం మీరు ఏ నెట్వర్క్లో అయితే ఉన్నారో ఆ నెట్వర్క్ వాళ్ళకి ఒక మెసేజ్ అనేది పంపాల్సి అయితే ఉంటుంది. సో ఇకపోతే ఎవరైతే మనకి పోర్టింగ్ చేసుకోవాలి అనుకుంటున్నారో అటువంటి వాళ్ళు మాన్యువల్గా విడిగా ఎటువంటి డాక్యుమెంట్స్ని కూడా క్యారీ చేయాల్సిన పని అయితే లేదు. మీ మొబైల్ ద్వారానే మొత్తం అంతా కూడా డిజిటల్ ఫార్మాట్లోనే మీరు ఈ పోర్టింగ్ ని కంప్లీట్ చేయవచ్చు అనమాట. ఫ్రెండ్స్, ఇందుకోసం మీరు ముందుగా ఒక మెసేజ్ అయితే పంపాలి అని చెప్పేసి చెప్పాను కదా. ఆ మెసేజ్ అనేది పంపిన తర్వాత మీకు ఒక యూపీసీ కోడ్ అనేది ప్రస్తుతం మీరు ఏ నెట్వర్క్లో అయితే ఉన్నారో ఆ నెట్వర్క్ వాళ్ళు మీకు పంపించడం జరుగుతుంది అనమాట. మీరు ఆ యూపీసీ కోడ్ని జాగ్రత్తగా ఉంచుకోండి. మీ డేటా అంతా కూడా మొత్తము ఆ యూపీసీ కోడ్ అయితే ఉంటుందన్నమాట. ఒక సిమ్ కార్డ్ షోరూమ్ వాళ్ళకు తప్ప బయట వ్యక్తులకు మీరు ఆ యూపీసీ కోడ్ అనేది చెప్పకండి. ఎందుకంటే మీ డేటా అంతా కూడా ఆ యూపీసీ కోడ్లో ఉంటుంది కాబట్టి బయట వ్యక్తులకు గనక మీరు ఆ యూపీసీ కోడ్ని గనక చెప్పినట్లయితే మీ డేటా అంతా కూడా హ్యాక్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి మీరు ఏ నెట్వర్క్ అయితే మారాలి అనుకుంటున్నారో ఆ నెట్వర్క్కి సంబంధించిన సిమ్ కార్డ్ షోరూమ్ వాళ్ళకు మాత్రమే యూపీసీ కోడ్ అనేది మీరు చెప్పాల్సి అయితే ఉంటుందన్నమాట. యూపీసీ కోడ్ను జనరేట్ చేసుకున్న తర్వాత మీరు ఏ నెట్వర్క్ అయితే మారాలి అనుకుంటున్నారో ఆ నెట్వర్క్కి సంబంధించిన షోరూమ్కి వెళ్ళి సిమ్ కార్డుని అడిగారంటే వాళ్ళు ఈ యూపీసీ కోడ్ను అడుగుతారనమాట. వాళ్ళకి కోడ్ కనుక చూపించిన తర్వాత మీరు వాళ్ళు అక్కడ కేవైసీని కంప్లీట్ చేసుకుంటారు. కంప్లీట్ చేసుకున్న తర్వాత మీకు కొత్త సిమ్ కార్డుని ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో ఇదంతా కూడా ఒక చిన్న ప్రాసెస్ అనమాట. ఫ్రెండ్స్, అన్ని టెలికాం కంపెనీలు కూడా మెసేజ్ బ్యాలెన్స్ అనేది మనం ఏ ప్యాక్ అయితే తీసుకుంటామో అందులోనే వేసి ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఒక బిఎస్ఎన్ఎల్ వాళ్ళు తప్ప. సో బిఎస్ఎన్ఎల్ నుంచి మనం వేరే మొబైల్ నెట్వర్క్కి పోర్ట్ అవ్వాలంటే తప్పకుండా మనం విడిగా ఒక టాప్ అప్ బ్యాలెన్స్ అనేది రీఛార్జ్ చేసుకోవాల్సి అయితే ఉంటుందన్నమాట. సో 10 రూపాయలకి కానివ్వండి, 20 రూపాయలు కానివ్వండి, ఇట్లా ఒక టాప్ అప్ బ్యాలెన్స్ అనేది మనము బిఎస్ఎన్ఎల్ రీఛార్జ్ చేయాల్సి అయితే ఉంటుందన్నమాట. చేస్తేనే ఆ మెసేజ్ అనేది మీకు వెళుతుందన్నమాట. కాబట్టి ఎవరైతే బిఎస్ఎన్ఎల్ నుంచి వేరే మొబైల్ నెట్వర్క్ పోర్ట్ అవ్వాలి అనుకుంటున్నారో అటువంటి వాళ్ళు మెసేజ్ అనేది పంపడానికి ముందుగా ఒక 30 రూపీస్ కానీ 40 రూపీస్ కానీ రీఛార్జ్ చేసిన తర్వాత మాత్రమే మీరు ఆ పోర్టింగ్ మెసేజ్ అయితే పంపించండి. రీఛార్జ్ చేయకుండా మీరు ఆ పోర్టింగ్ మెసేజ్ని ఎన్నిసార్లు పంపించినా కూడా అది ఫెయిల్డ్ అని చెప్పేసి అయితే వస్తుందన్నమాట. ఒక బిఎస్ఎన్ఎల్ నెట్వర్క్లో మాత్రమే ఈ ప్రాబ్లం అయితే నేను చూస్తూ ఉన్నాను అనమాట. వేరే ఏ మొబైల్ నెట్వర్క్ నుంచి మనం బిఎస్ఎన్ఎల్కు మారాలి అనుకున్నా కూడా వాళ్ళు విడిగా బ్యాలెన్స్ అయితే అడగరనమాట. ఒక బిఎస్ఎన్ఎల్ నెట్వర్క్లో మాత్రమే మనం పోర్ట్ అవ్వాలి అనుకున్నప్పుడు దాంట్లో టాప్ అప్ రీఛార్జ్ అనేది మనము చేపించాల్సి అయితే ఉంటుందన్నమాట. రీసెంట్గా ఒక తమ్ముడు నాకు ఒక మెసేజ్ అయితే పెట్టాడనమాట. అన్న, నేను రీసెంట్గా జియో నుంచి బిఎస్ఎన్ఎల్కు మారిపోయాను. కానీ బిఎస్ఎన్ఎల్కు మారిన తర్వాత నాకు అర్థమైంది బిఎస్ఎన్ఎల్ సిగ్నల్ అనేది సరిగ్గా లేదు అని చెప్పేసి. సో సిగ్నల్ లేదు కాబట్టి నేను మళ్ళీ జియోకి అయితే మారదామని చెప్పేసి యూపీసీ కోడ్ కోసం మెసేజ్ అయితే పెట్టానమాట. కానీ ఎన్నిసార్లు పెట్టినా కూడా ఆ మెసేజ్ అనేది వెళ్ళడం లేదు. ఫెయిల్ అని చెప్పేసి చూపిస్తూ ఉందని చెప్పేసి అతను నాకు కామెంట్ చేయడం జరిగిందనమాట. సో ఇలా ఫెయిల్ అవ్వడానికి కారణం ఏంటో చెప్పండి అని కూడా అతను అయితే అడిగాడు అనమాట. ఎవరైతే మనకి ఇలా జియో నుంచి బిఎస్ఎన్ఎల్కి మారుతూ ఉంటారో వాళ్ళు మళ్ళీ బిఎస్ఎన్ఎల్ నుంచి జియోకి మారాలంటే
తప్పకుండా మనము యూపీసీ కోడ్ కోసం మెసేజ్ అయితే పెట్టుకోవాల్సి అయితే ఉంటుంది. బిఎస్ఎన్ఎల్ నుంచి ఎన్నిసార్లు మెసేజ్ పెట్టినా కూడా వెళ్ళడం లేదని చెప్పేసి అతను కామెంట్ అయితే చేశాడనమాట. దీనికి కారణం ఏంటంటే మీరు టాప్ అప్ రీఛార్జ్ అనేది చేపించకపోవడం అనమాట. సో ఇంతకు ముందే నేను చెప్పాను కదా, ఎవరైతే బిఎస్ఎన్ఎల్ నుంచి వేరే నెట్వర్క్ మారాలి అనుకుంటున్నారో అటువంటి వాళ్ళు తప్పకుండా టాప్ అప్ రీఛార్జ్ అనేది చేయించుకోవాల్సి అయితే ఉంటుందన్నమాట. అది 30 రూపీస్ కానివ్వండి, 40 కానివ్వండి, 50 కానివ్వండి, ఎంతైనా సరే కొంత అమౌంట్ అనేది టాప్ అప్ రూపంలో మీరు చేపించుకున్న తర్వాతనే మీరు ఆ పోర్టింగ్ మెసేజ్ అనేది పెట్టాల్సి అయితే ఉంటుందన్నమాట. పోర్టింగ్ మెసేజ్ మీకు వెళ్ళాలంటే తప్పకుండా అందులో బ్యాలెన్స్ అయితే ఉండాలి. అది కూడా టాప్ అప్ బ్యాలెన్స్ అయితే ఉండాలన్నమాట. సో జియో ఎయిర్టెల్కి టాప్ అప్ బ్యాలెన్స్ అది అవసరం అయితే లేదనమాట. జియో ఎయిర్టెల్ 2 కంపెనీలు కూడా టాప్ అప్ బ్యాలెన్స్ అనేది అంటే ఎన్ని మెసేజ్లు అయినా కూడా పంపుకోండి అని చెప్పేసి మీరు ఏ ప్యాక్ అయితే తీసుకున్నారో ఆ ప్యాక్ ద్వారానే అందిస్తూ ఉన్నాయన్నమాట. ఫ్రెండ్స్, పోర్టింగ్ కోసం ఇంత పెద్ద స్టోరీ చెప్పాడు అని అనుకోకండి. సో అసలు పోర్టింగ్ అనేది ఎలా వర్క్ అవుతుంది, మనం ఒక నెట్వర్క్ నుంచి మరొక నెట్వర్క్కి ఎలా మారుతాము అనేది మీకు అర్థం కావడానికే నేను ఇదంతా కూడా చెప్పాను అనమాట. సో ఎవరైతే మనకి జియో నుంచి ఎయిర్టెల్కు, అలాగే ఎయిర్టెల్ జియో నుంచి బిఎస్ఎన్ఎల్కు మారాలి అనుకుంటున్నారో అటువంటి వాళ్ళందరికీ కూడా ఈ వీడియో అనేది అర్థమైందని చెప్పేసి అనుకుంటూ ఉన్నాను అనమాట. సో ఇకపోతే మనం పోర్టింగ్ మెసేజ్ అనేది ఎలా పెట్టారో చూద్దాము. సో ఫస్ట్ మీరు ఇక్కడ కనిపిస్తున్న విధంగా మీ మొబైల్లో ఉన్న మెసేజ్ యాప్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత అందులో ఒక మెసేజ్ సెండ్ చేయడానికి ఒక ఐకాన్ అయితే ఉంటుంది కదా, దానిపైన మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఒక మెసేజ్ అయితే పెట్టండి. ఏ నంబర్ కంటే 1900 ఈ నంబర్కి మీరు పోర్ట్ అని చెప్పేసి క్యాపిటల్లో టైప్ చేసి మీ మొబైల్ నెంబర్ని అయితే టైప్ చేయండి. సో ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి, పోర్ట్ అని చెప్పేసి క్యాపిటల్లో టైప్ చేసి ఒక స్పేస్ అయితే ఇవ్వండి. ఒక చిన్న స్పేస్ ఇచ్చేసి మీ మొబైల్ నెంబర్ను టైప్ చేసి అది సెండ్ చేసేసేయండి. సెండ్ చేసిన తర్వాత మీకు ఒక యూపీసీ కోడ్ అయితే వస్తుంది. ఆ కోడ్ని జాగ్రత్తగా ఉంచుకోండి. మీరు మళ్ళీ ఏ మొబైల్ నెట్వర్క్ మారాలి అనుకుంటున్నారో ఆ స్టోర్ వాళ్ళకు మాత్రమే ఆ కోడ్ అనేది మీరు చూపించండి. మీరు జియో నుంచి బిఎస్ఎన్ఎల్కు మారాలి అనుకుంటున్నారు, అప్పుడు మీరు జియో వాళ్ళకు ఒక మెసేజ్ అయితే పెట్టాల్సి అయితే ఉంటుంది. జస్ట్ ఇప్పుడు నేను చెప్పిన విధంగా మెసేజ్ పెట్టిన తర్వాత మీకు ఒక యూపీసీ కోడ్ అనేది జియో వాళ్ళు మీకు పంపించడం జరుగుతుంది. యూపీసీ కోడ్ అనేది వచ్చిన తర్వాత మీకు దగ్గరలో ఏ బిఎస్ఎన్ఎల్ షాప్ అయితే ఉంటుందో లేదా బిఎస్ఎన్ఎల్ ఆఫీస్ అయితే ఉంటుందో అక్కడికి వెళ్ళి మీరు ఈ యూపీసీ కోడ్ని కనుక చూపించినట్లయితే వాళ్ళు మీకు బిఎస్ఎన్ఎల్ సిమ్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ఈ విధంగా మనకు పోర్ట్ అనేది వర్క్ అవుతుంది. ఫ్రెండ్స్, ఇండియాలో మీరు ఏ నెట్వర్క్కి పోర్ట్ అవ్వాలన్నా సరే ఇప్పుడు నేను చెప్పిన ప్రాసెస్లోనే వెళ్లాల్సి అయితే ఉంటుందన్నమాట. ఫ్రెండ్స్, చాలా మంది ఇండియాలో పోర్టింగ్ అనేది ఎలా అవ్వాలో తెలియక చాలా ఇబ్బందులకి అయితే గురవుతూ ఉన్నారనమాట. సో మీరు ఒక చిన్న లైక్ కనుక వేసినట్లయితే ఎవరైతే పోర్టింగ్ చేసుకోవాలి అనుకుంటున్నారో అటువంటి వాళ్ళందరికీ కూడా ఈ వీడియో అనేది రీచ్ అవుతుందన్నమాట. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఒక చిన్న లైక్ అయితే వేయండి. లైక్ వేయడం వల్ల మీరు వాళ్ళకు కూడా ఎంతో కొంత హెల్ప్ అయితే చేసినట్లు అవుతుంది.